ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఆరోగ్యానికి ఎంతో అవసరమైన ముఖ్యమైన ఆకుకూరల్లో తోటకూర అయితే ఒకటి ఫ్రెండ్స్. దాన్ని అయితే మీకు ఈరోజు చాలా సింపుల్గా ఫ్రై అయితే వేసి చూపిస్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా అయితే మీకు ఈరోజు ఫ్రై అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక విషయానికి వెళ్ళిపోతే తోటకూరని అయితే నీట్గా కోసేసుకొని కడిగేసేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగానే కడిగేసేసి వడవేసి పెట్టాను, ఎందుకంటే ఫ్రైకి వడవేసి పెట్టుకోవాలి, నీటి తేమ అయితే ఉండకూడదు. నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా తోటకూరల ఫ్రైలో అయితే ఎక్కువగానే ఉండాలి ఫ్రెండ్స్. అందుకని నేను ఒక పావు కిలోకి ఎక్స్ట్రానే ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే వాటిని ఇలా లావు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అయితేనే మనకి బాగా కనిపిస్తుంది ఉల్లిపాయ ముక్క. మనం సన్నగా కట్ చేసుకున్నామంటే ఫ్రై అయ్యి అవి మొత్తం కలిసిపోతుంది తోటకూరలో, మనకైతే ఉల్లిపాయ కనబడదు. నెక్స్ట్ బాండి పెట్టేసేసి ఆయిల్ కూడా వేసేసాను, స్టవ్ కూడా వెలిగించేసాను ఫ్రెండ్స్. ఆయిల్ వేడైపోయింది. దీనిలో ఇప్పుడైతే నేను తాలింపు గింజలు వేసేస్తున్నాను. తాలింపు గింజలు అయితే వేగిపోయినాయి ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు అయితే వేసేస్తున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కల్ని ఒక 50% అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. అలా ఉల్లిపాయలు కూడా కాస్త ఫ్రై అయిపోయినాక వెల్లుల్లి రెబ్బలు అయితే 4 కాస్త దంచేసి ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పక్కకనేసి ఆయిల్లో ఉంచి ఆ ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలను అయితే వేసేద్దాం ఫ్రెండ్స్. వీటిని కూడా కొంచెం లైట్గా ఫ్రై అవుతుందా. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయితే చాలు. మిగతా 50% అయితే ఫ్రై అయిపోయింది. మిగతా 50% మనకి తోటకూరతో పాటు ఫ్రై అయిపోతుంది. ఇప్పుడైతే తోటకూర అయితే వేసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఒక్క చుక్క కూడా వాటర్ అయితే కావట్లేదు. చూడండి ఎంత పొడిగా వడకట్టేసుకున్నాము. ఇలా వడకట్టుకుంటేనే మనకి ఫ్రై కూడా బాగా పొడిగా వస్తుంది. లేకపోతే వాటర్ కనుక ఉంటే ముద్దలాగా వస్తుంది. ఇలా నేను బాండీలో రైస్ కుక్కర్కి అడుగుల గిన్నెకి వేసుకోవడానికి ప్లేట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అదైతే ప్లేట్ అయితే వేసేసి నేను తోటకూర అయితే వడపెట్టేశాను. అదిగోండి ఇన్ని వాటర్ అయితే వచ్చింది మనకి తోటకూరలో నుంచి. అదే మనం వడకట్టకపోతే ఇన్ని అయితే మనకు ఆకుకూరలు అయితే ఉండవు, కానీ ఇందులో కొన్ని సగం నీళ్ళు అయినా సరే మనకు ఆకుకూరలోనే ఉండిపోతాయి. ఇన్ని నీళ్ళు అయితే నేను వడకట్టేసుకున్నాను. ఇలా తోటకూర వేసేసాక మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను. అలాగే మంచి రంగుని సువాసనని ఇచ్చే పసుపు కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఉప్పు పసుపు వేసేసాక ఒక్కసారి అయితే కలిపేసేద్దాము. ఇలా శుభ్రంగా మొత్తం అయితే కలిపేసుకొని మనం ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకున్నాం. 5 నిమిషాలకే మగ్గిపోతుంది. తోటకూర కదా త్వరగా మగ్గిపోతుంది. ఇదైతే ఎక్కువసేపు అయితే మగ్గనవసరం లేదు. అంత వడకట్టినా కూడా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వాటర్ అయితే వచ్చినాయి. అంత వడకట్టినా కూడా ఇక అయితే మూత అవసరం లేదు. ఫ్రెండ్స్. మూత పెట్టేకుంది మనకి ఆవిరికి పైన మూతకి చెమట పట్టేసేసి ఆ చెమట అంతా మనకి కూరలోకి వచ్చేస్తుంది. అందుకోసం అని చెప్పి ఇక మూత అయితే అవసరం లేదు. ఫస్ట్ ఒక 5 నిమిషాలు ఉంటే చాలు. తోటకూర అయితే ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో మనకి రుచికి సరిపడా కారం వేసేద్దాం. మేమైతే కాస్త ఉప్పు కారం ఎక్కువే తింటాం ఫ్రెండ్స్, అందుకని కాస్త ఎక్కువగానే వేస్తున్నాను. మీరు ఎంత ఉప్పు కారం తినగలరో అంత అయితే మీరు వేసుకోండి. అలాగే కాస్త కొబ్బరి కారం అయితే వేసేద్దాం ఫ్రెండ్స్. ఈ కొబ్బరి కారం అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఎండు కొబ్బరి, చిన్నుల్లిపాయి, కాస్త లైట్గా ఉప్పు కారం, కాస్త జీలకర్ర వేసేసి పెట్టేస్తాను.
పిల్లలు ఎప్పుడన్నా రైస్లోకి తింటూ ఉంటారు. అందుకని చెప్పి నేను ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఆ కొబ్బరి కారం అయితే వేసేద్దాం. ఈ కొబ్బరి కారం అయితే స్మెల్ అద్దరిపోతుంది ఫ్రెండ్స్. ఆ స్మెల్కి మనకు రైస్ తినాలనిపిస్తుంది. ఇంకా కూరలో కూడా వేసేసాక ఒకసారి అయితే కలిపేసేద్దాము. ఇలా కలిపేసేసి 2 నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసి పొయ్యి ఉంచేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే కాస్త కారం వాసన కూడా పోవాలి కదా. ఇలా కలిపేసి 2 నిమిషాలు అయితే ఉంచేసేద్దాం. మొత్తానికి మన తోటకూర ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెట్టి కర్రీ దీని టేస్ట్ ఎలా ఉందో అడుగుదాం రండి. రైస్ పెట్టేశాను, అలాగే కాస్త తోటకూర కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒట్టి కర్రీ అయినా మనకి రైస్లోకి బాగా కలిసిపోతుంది. పట్టుదలే. ఈ తోటకూర ఫ్రై అంటే మా పెద్ద అబ్బాయికి చాలా ఇష్టం ఫ్రెండ్స్. 2 రోజులైనా తింటాడు ఈ తోటకూర ఫ్రై. మనం ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే 2 రోజులైనా కూడా ఎక్కడికి పాడైపోదు, మంచి స్మెల్లే వస్తుంది. కూర అయితే పాడైపోదు ఫ్రెండ్స్. కానీ మనం ఇలా ఫ్రై పెట్టుకుంటేనే ఉంటుంది 2 రోజులు నిల్వ. ఎలా ఉంది తల్లి? ఎలా ఉందమ్మా? సూపర్ ఉందా? ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం ఫ్రెండ్స్, ప్లీజ్.